తెలంగాణ ప్రజల 60 ఏళ్ల ఆకాంక్షను సాధించడం కోసం అదేవిధంగా ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆవిర్భవించినటువంటి పార్టీ నాటి టీఆర్ఎస్ నేటి బీఆర్ఎస్. ఆ పార్టీ 25 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా గులాబీ బాస్ రజతోత్సవాలకు సిద్ధమయ్యాడు. పూర్తిగా కేసీఆర్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని తనే స్వయంగా సాటిలైట్ మ్యాప్స్తో సహా తను మొత్తం పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేసీఆర్ దిశానిర్దేశం మేరకు సభా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నటువంటి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దాదాపు నెల రోజుల పాటు ఇక్కడ నిర్విరామంగా శ్రమించారు. రైతుల నుంచి మొదలుకుంటే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు, మీ పార్టీ శ్రేణులు, స్థాయి ప్రజాప్రతినిధులు అంతా కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఏర్పాట్లు ఎంతవరకు వచ్చినాయి? ఈ సభకున్న స్పెషలైజేషన్ ఏంటి? ఈ సభ యొక్క ప్రత్యేకత ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ గారు పెట్టిన అప్పటి టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఇంటి పార్టీ, తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ. తెలంగాణ కోసం 14 ఏళ్ళు పోరాటం చేసి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో స్వర్ణయుగంగా నడిచి 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25 సంవత్సరాలు అడుగు పెడుతుంది. కాబట్టి ఈ భారతదేశంలోనే రెండు ప్రాంతీయ పార్టీలు, ఒక 25 సంవత్సరాలు దాటిన పార్టీలు రెండు పార్టీలు, ఒకటి తెలుగుదేశం పార్టీ, ఒకటి బీఆర్ఎస్ పార్టీ. అంటే 14 ఏళ్ళు ఉద్యమం, 10 ఏళ్ళు రాజకీయ అధికారము, తర్వాత ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. భారతదేశంలో ఇట్లాంటి పాత్ర పోషిస్తున్న, ఇన్ని రకాల పాత్రలు పోషిస్తున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఇది కలకాలం ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ఇంటి పార్టీగా నిలబడాలి, ఉండాలి. కాబట్టి ఈ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల రజతోత్సవం జరుపుకోవాలనే ఉద్దేశంతో కేసీఆర్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా నలుమూలల తెలంగాణ ప్రాంతంలో నుంచి ఇక్కడికి ప్రజలు రాబోతున్నారు. వచ్చే ప్రజలందరూ కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా కేసీఆర్ గారు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంత పెద్ద సభాస్థలి, దాదాపు 160 ఎకరాల పైన ఉన్న సభాస్థలి. ఈ సభాస్థలంలో లక్షలాదిగా మందిగా వచ్చే ప్రజలకు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా మీరే చూస్తున్న అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. వచ్చే వాళ్ళకి మంచినీళ్ళు అందించడం కోసం ప్రత్యేకంగా డ్రమ్లను తీసుకొచ్చి దాంట్లో ఐస్ వేసి, ఎండాకాలం కాబట్టి వాటరు, మంచిగా ప్యాకెట్లు చల్లటి వాళ్ళకి అందించాలి. అదేవిధంగా సపరేట్గా మహిళలు వచ్చే వారికి వాళ్ళకు టాయిలెట్స్ కానీ ఏమైనా ఇబ్బంది లేకుండా వారికి కూడా టాయిలెట్స్ కానీ అన్ని కానీ పురుషులకు కానీ సపరేట్ టాయిలెట్స్ అరేంజ్ చేయడం, ఈ విధంగా అన్ని రకాలుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో అంటే ఇప్పుడు మనం చూడొచ్చు, అంటే దాదాపు నెల రోజుల పంట ఇక్కడ ఉంటున్నారు. దాదాపు 1600 పై చిలుకు ఎకరాల భూమిని రైతుల కాన్సెంట్ తీసుకొని చేస్తున్నారు. ఈ సభకు ఎంతమంది పనిచేశారు, ఎంతమంది శ్రమ ఉంది, ఎంతమంది పనిచేశారు? ఇప్పుడు పూర్తిగా ఏర్పాట్లు పూర్తి అయినట్టేనా? నిజంగా సంతోషకరమైన వార్త ఏంటంటే ఇక్కడ ఈ సభ కోసము ఈ 1600 ఎకరాలు అయితే ఎవరైతే రైతులు ఇచ్చారో, రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు. ఇచ్చడంతో పాటు ఈ సభ ఏర్పాట్లలో దాదాపు చాలామంది కూడా ఆ రైతులే ఇక్కడ మా పాత్ర కేసీఆర్కి ఈ రకంగా రైతు బంధువు ఇచ్చిన బాంధవుడు మా కేసీఆర్. కాబట్టి ఇక్కడ చాలామంది ఆ రైతులు ఎక్కువ మంది కూడా ఇక్కడ క్లీనింగ్ కానీ ఇంకా వేరే దానికి కానీ ఆ రైతులే ఇన్వాల్వ్ అయ్యి ఆ రైతులే పాల్గొంటున్నటువంటి సందర్భం. ఇట్లాంటి సందర్భం ఏ రాజకీయ పార్టీకి కానీ ఏ సదస్సులకు కానీ లేదు. అది ఒక బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ మీద ప్రేమతోటి జరుగుతుంది. 1000 మంది రకరకాల ఈ బ్యాడ్ గేర్ కట్టే వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, 1000 మంది ఇక్కడ పనిచేస్తున్నారు. జపాన్ సంబంధించిన టెక్నాలజీ తోటి ఇచ్చినటువంటి టెంట్లు కానీ, అదేవిధంగా అన్ని రకాలుగా ఇక్కడ వచ్చే వాళ్ళకి వైఫై కూడా అరేంజ్ చేస్తున్నాము. దాదాపు 200 పైన సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా 2000 మంది వాలంటీర్లు, ట్రైన్డ్ వాలంటీర్లు, 2000 మంది ట్రైన్డ్ వాలంటీర్లు కూడా ఇక్కడ రాబోతున్నారు. వాళ్ళకి ఇక్కడ ఎవరికి ఇబ్బంది కాకుండా చేయబోతున్నారు. లాట్ ఆఫ్ ఇక్కడ ట్రాఫిక్ జామ్లు కాకుండా క్రేన్లు పెడుతున్నాం, 20 క్రేన్లు పెడుతున్నాం. అదేవిధంగా టోయింగ్ మిషన్స్ పెడుతున్నాం. ఎక్కడైనా ఎక్కడైనా టోయింగ్ మిషన్స్, ఎక్కడ ఏదైనా వెహికల్ అడ్డం వస్తే కూడా ఇబ్బంది అయితే కూడా ఎవరికి ఇబ్బంది కాకుండా ఇట్లాంటివి అన్నీ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మ్యాప్లు కూడా తీసుకుంటున్నాం. రేపు పొద్దున కూడా అన్ని ఏ రూట్ నుంచి వచ్చే వాళ్ళు గూగుల్ పిన్ ఇస్తాం, ఏ రూట్ నుంచి రావాలి, వాళ్ళు ఎక్కడ రావాలి, వాళ్ళకు వాట్సాప్ గ్రూప్ చేసాం. ఏ కాన్స్టెన్సీ వాళ్ళు, ఎన్ని కాన్స్టెన్సీలు ఎటు నుంచి ఏ రూట్ నుంచి వస్తున్నాయి, వరంగల్ రూట్ నుంచి వచ్చే వారి కాన్స్టెన్సీలు అన్నీ కూడా వాళ్ళకు ఒక వాట్సాప్ గ్రూప్ చేసి వాళ్ళ ఇన్ఛార్జీలకు వాళ్ళకి ఫోన్ నెంబర్లు ఇస్తాం. ఎక్కడైనా ట్రాఫిక్ ఇబ్బంది అయితే వాళ్ళ దానికి వాట్సాప్ మెసేజ్ పెడితే మా వాళ్ళు అక్కడికి వెళ్ళడం. పోలీసు వాళ్ళు కూడా చాలా సహకరిస్తున్నారు, అందరికీ సహకరిస్తున్నారు. ఎందుకంటే ఇది ఎవరి మీద చేసేది కాదు కాబట్టి అన్ని రకాల వాళ్ళు సహకరిస్తున్నారు. కాబట్టి అన్నిగా పనులు కూడా చక్క జరిగిపోతుంది. సో తెలంగాణలో ఉన్నటువంటి అనువనువు తెలిసినటువంటి ఉద్యమకారుడిగా, రాజకీయ నేతగా కేసీఆర్కు ఉన్నటువంటి అనుభవాన్ని అంతా కూడా రంగరించి అత్యాధునిక టెక్నాలజీని జోడించడం వల్ల ఇట్లాంటి అద్భుతమైన వేదిక సృష్టించబడ్డదని చెప్పి ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి తనకు సంబంధించిన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సునీల్తో కేకే 10 టీవీ వరంగల్.